శ్రీ రాయసం వెంకట శివుడి గారి ఆత్మచరిత్రం 19వ భాగం 25/12/23. ఆయన రాసిన దానిలో 34వ వ్యాసం. జీవాత్మ పరమాత్మ. ఆ వేసవి సెలవుల తరువాత మెదవాడలో యథాప్రకారంగా నా పనులు నేను చేస్తూ వచ్చి పుట్టినిల్లైనటువంటి కట్టుంగా పోయి చాలా రోజుల వరకు మా ఆవిడ మెదవాడ రాకపోవటం చేత కొన్ని రోజులు శిష్యమిత్రులు నాకు వంట చేసి పెట్టారు. ఒక్కొక్కప్పుడు వంట పని నా మీద పడటం చేత పాఠశాలకి ఇతర పనులకు వ్యవధానం చాలక చిక్కమ్మలు పడుతూ ఉండేవాడు. దీన్ని తోడు నా మనస్సీవ పాపపు తలపులు ఏపారుతుండను. ఎక్కువ పని చేత నేను డస్సిపోయాను. పలు విధాలైన దుష్ట సంకల్పాలు నన్ను వదలక నా మనోవిధిని స్వైర విహారాలు చేస్తూ ఉండేది. జీవితం ఒక విషాదాంత నాటకంగా పరిణమిల్లిస్తున్నట్టుగా తోచింది. ఇది కాక జ్వరం చేత పీడింపబడినప్పుడైనా తోడి క్రైస్తవ బోధకుడిలాగా ఒక రోజైనా నేను బడి మానల. ఐరోపా వారు పక్షపాత బుద్ధితో భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం సలుపుతున్నారని నేను బాగా ముత్తుకునేవాడు. ఈ చిక్కులలో నేను మళ్ళా న్యాయశాస్త్ర సంబంధమైన చదువు కొనసాగించి ఇలాంటి స్థితిలో నాకు 7వ తేదీ జూలై 2 జాబులు వచ్చాయి. అవి రెండును మా రుణాల గురించి అప్పులు. తనకియ్యాల్సిన 1000 రూపాయలు ఇయ్యకపోతే ఒక రుణదాతను నిర్బంధించారు. 2వ ఉత్తరం మా తమ్ముడు రాసి మాకు బదులిచ్చిన వేలివన్ను కమ్మస్త్రీ ఒక ఆవిడ మా మీద వ్యాజ్యం వేసినట్టు అందులో ఉంది. 10వ తేదీ నా భార్య తన పెనతండ్రితో బెదవాడ వచ్చి రాజమండ్రి కానీ బెదవాడ కానీ తనకు తీసుకొని వచ్చే బంధువు లేకపోవటంతో తన రాకకు ఆలస్యమని చెప్పి వేలివెన్ను రుణదాతకు ఇవ్వటానికై పాఠశాలలో పండితుడయ్య కామశాస్త్రి దగ్గర 200 రూపాయలు అంటే 200 అప్పు తీసుకొని 15వ తారీఖు శనివారం నాడు రైలెక్కి నెడదవోలికి అక్కడ తమ్ముడు కృష్ణయ్య వెంకట్రామేలు నన్ను కలుసుకోలే. అలా అట్లపాడు మీదుగా మేము పోతుండగా పెంగళి వారి పెద్ద కోడలు అత్త మీద కోపంతో కాలువలో పడిపోయిందని మాకు అక్కడ తెలిసింది. శవం ఇంకా కనపడ. రాత్రికి మేము వేలివెన్ను వెళ్ళి జరిగిన వీధి నాటకం కూడా చూశాం. మేము బాకీ పడిన కమస్త్రీలో రాజీ కుదరకుండా ఒక తొంటరి అడ్డపట్టం చేత మర్నాడు గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాం. నేను బెదవాడు చేరిన మన్నాడే మా పొరుగున ఉండే యువతి ఒకటి గృహకల్లోలం చేత బందరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకోవాలి. మన దేశంలో కోడండ్ర దుర్మరణం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. 26వ తేదీ జూలై తేదీ జనకర్యలో ఇలా న్యాయశాస్త్రం చదువులు, పాఠశాల పనులు ఇప్పుడు నా నిత్య కార్యక్రమం. ఈ భార్యతో నేను ఎలా వేగను? ఒకనాడు మడుగు తామర, ఒకనాడు వికచ పద్మాలైన ఈ కలహాంతరిత పైసలేని నేనెట్లా ప్రసన్నం చెయ్యగలను? పైస కూడా చేతిలోనే ఎలా? ఇలా ఇట్లు ఆభరణాలు ధనం ఇవ్వగలను, సంతృప్తి పరచగలను. తమ్ముడు రాజమండ్రిలో చిల్లరప్పుడు తీర్చివేస్తున్నాడని తెలిసి సంతోషం. వేలువెన్ను వాద్యం జరుగుతూనే ఉంది. తమ చరిత్రను నేను రాయటానికి వీరేశలింగం గారు సంపతింపకపోయినా నేను ఈ విషయంలో కృషి చేస్తూనే ఉన్నా. జూలై 30వ తేదీన మా పేట పట్టణ మందిర కార్యదర్శి పని మానుకోగా ఆ ఉద్యోగం నాకు ఇస్తామన్నా. నేను ఒప్పుకోలే. రాత్రి 7:30కు ఒక టెలిగ్రామ్ వచ్చి రాజమండ్రి వరలో మా తల్లికి మూర్ఛలు ఈనాడు విడవకుండా రావటంతో నన్ను మా తమ్ముడు వెంటనే రమ్మని కోరాడు. కాబట్టి నేను ఆ రాత్రే బయలుదేరి రైల్లో నాకు ఒక స్నేహితుడు కనబడి ధవళేశ్వరంలో ఒక వైద్యుడి చేత మా అమ్మకు మందిప్పిస్తాను. రేపు స్టీమర్లో కాగానే నాకు ఆ వైద్యుడు కనబడి రాజమండ్రిలో దిగినతోటే నాతో ఇంటికి వచ్చి తల్లిని పరీక్షించి వ్యాధి నివారణ చేస్తాడని చెప్పారు. వెంకట్రామయ్య వృత్తి సంబంధమైన పని మీద నెడదవోళ్ళు
అక్కడి నుండి మా వాద్యానికి తడుకుపోతానని చెప్పాను. నేను రాజమండ్రిలో మా అమ్మ ఉపచారం చేస్తున్నా. మర్నాడు వైద్యుడి కొరకు ధవళేశ్వరం వెళ్ళా. ఆ తల్లికి భార్య కూడా నాయన మందులు నిర్ణయించిచ్చారు. ఆ రాత్రికి బండి మీద విధి లేక బెదవాడబోయింది. మా తల్లి ఎడ నాకు గల ప్రేమాశయం నేను ఎలా వెలిపుచ్చగలను? ఆ సంగతి ఆ పరమాత్మకే తెలుసు. ఇప్పుడు నా గృహ నిర్వాహకత్వం హిందూ సుందరీ మండల ప్రతులు బాగానే అమ్మబడుతూ నాకు కొంత ఉత్సాహం కలిగించారు. 7వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం తపాలా జవాన్ నాకు ఒక ఉత్తరం 4 పుస్తకాలు పడేశారు. జీవాత్మ పరమాత్మల మీద నా విమర్శనానికి ఈ 4 పుస్తకాలు బహుమతులుగా నాకు ఇవ్వబడ్డాయి. అవి మార్టినో మహాశయుడు రచించిన నీతి సిద్ధాంత అనే పుస్తక సంపుటాలు 2, మత విమర్శనం అనే పుస్తకాలు 2. ఈ అమూల్యమైన పుస్తకాలు అందుకొని నేను చాలా సంతోషపడ్డా. హిందూ దేశంలో సంవత్సరంలో బహుమతులకు పోటీ చేసిన వాళ్ళల్లా నా మిత్రుడు బందరుపల వాస్తవ్యులైన వేమూరి రామకృష్ణారావు గారికి నాకు ఈ మొదటి తరగతి బహుమానంగా ఇవ్వబడిందని, వేరు ప్రదేశాల్లో ఉండే వాళ్ళిద్దరూ 2వ తరగతి బహుమానంగా కొన్ని పుస్తకాలు ఇవ్వబడ్డాయని నాకు తర్వాత తెలిసింది. జీవాత్మ పరమాత్మల విమర్శనలు, ఈశ్వర విశ్వాసానికి స్వభావజనితమైన జ్ఞానమే ముఖ్యమని గ్రంథకర్త చెప్పిన వాక్యాలు కొన్ని నేను విమర్శించి ఈ విషయంలో అనుభవం కూడా ముఖ్యమని చెప్పాను. నిత్య విధులు 15వ తేదీ ఆగస్టు సంఘ సంస్కరణ సమాజం వారి యాజమాన్యంలో బెదవాడలో ఒక బహిరంగ సభ జరిగింది. డిస్ట్రిక్ట్ మున్సిపల్ టి కృష్ణస్వామి నాయుడు గారు సభాధ్యక్షుడు. నా పూర్వమిత్రుడు కొరిటేపాటి నరసింహాచార్యుడు సంస్కరణ పక్షానుకూలంగా ప్రసంగించి రాజమండ్రి పండితులు చేసిన ఆక్షేపణాలను తిప్పికొట్టారు. నేను కొంచెం మాట్లాడు. సంస్కరణకు ప్రముఖుడైన అగ్రాసనాధిపతి మెల్లగా సక్రమంగా సంఘ సంస్కరణ దేశంలో అల్లుకోవాలని చెప్పారు. 14వ తారీఖు దినచర్య 24వ తారీఖు దినచర్యలో నేను ఇలా రాసి, స్వార్థపరుడి సంకుచిత స్వభావం వాడి ప్రతి పనిలో పలుకులో ప్రతిబింబిస్తూ ఉంటుంది. నాకిప్పుడు కావలసింది భాగ్యం కాదు, ఆరోగ్యం కాదు, మనశ్శాంతి కూడా కాదు, ఇంద్రియ నిగ్రహం ఒకటే కావాలి. దైవమా ఎప్పుడు ఇస్తావు అని 14 సెప్టెంబర్ దినచర్య ఇలా. నేడు భార్య 20 రూపాయలకు ఒక పట్టు చీర కొనుక్కొని నేను గట్టిగా చీవాట్లు పెట్టగా విలపించి చివరికి కావాల్సిన కొమ్ము కొంత ఇవ్వగా సుముఖియై సంతోషి. ధన మహిమ ఇలా ఉంది. ఇప్పుడు పఠనాలయంలో జరిగే మా ప్రార్థన సమాజంలో చాలామంది విద్యార్థులు వస్తున్నారు. ప్రతి వారం ఏదో విషయాన్ని గురించి నేను మాట్లాడేవాడిని. ప్రతి వారం ప్రార్థన సభలే కాక బుధవార సంభాషణ సమావేశాలు కూడా ఏర్పరిచాం. 20 సెప్టెంబర్ బుధవారంలో మొదటి ప్రసంగ సభలో విగ్రహారాధన గురించి చర్చ 2 గంటల వరకు జరిగింది. విద్యార్థుల్లో చాలామంది చర్చల్లో పాల్గొన్నారు. కొందరి మాటల్లో తెలివి కంటే చక్కనితనమే ఎక్కువగా కనపడింది. మేము నివసించే ఇంటి యజమాని గొల్లపూడి శ్రీనివాసరావు గారు కొంతకాలం నుండి నంజు వ్యాధితో భేదించబడి 24 సెప్టెంబర్ చనిపోయారు. ఆయన భార్య రూపవతి, గుణవతి అయిన సుధతి సంతానం లేదు. శవాన్ని శ్మశాన వాటికి తీసుకోవడానికి ఎవ్వరు రాల. రాజారావు, వీరభద్రరావు మొదలైన స్నేహితులతో కలిసి నేనే శవవాహం చేశాను అన్నాడు. 27వ తేదీన రామ్మోహన్ రాయల వర్ధంతి జరిపాం. రాయల జీవితాన్ని గురించి రాజగోపాలరావు తెలుగులో వ్యాసం చదివి తాను రచించిన పద్య పుస్తకాలు పంచిపెట్టారు. దసరా సెలవులకు మేము ఇద్దరం ఏలూరు వెళ్ళాం. 20వ తారీఖున అక్కడ బడిలో ఉపాధ్యాయుల తోట విందునకు ఆహ్వానిస్తే కామేశ్వరరావుతో కలిసి నేను కూడా వెళ్ళి పొలం వెలుపల జామ తోటలో కావీ మన్నకు పలహారాలు తీసుకొని ఆటలాడి వినోదించాడు. మర్నాడు నా తోడి అల్లుడు వెంకటరత్నం, తర్వాతి రోజున వల్లూరి సన్యాసిరాజు గారు మిత్రులకు ఉపాహారాలు ఇచ్చారు.
నేస్తులందరూ కలుసుకొని ముచ్చటలాడుకున్నాం. వెంకటరత్నంతో కలిసి షికారు పోయేటప్పుడు తన సంసార సమాచారాలు ఆయన నాకు చెప్పారు. మొదట్లో కుటుంబ కలహాల మూలంగా భార్యకు తనకు పూర్తి కలగకుండా ఉండేదని, ఇప్పుడు సామరస్యం ఏర్పడింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో చట్ట నిర్మాణ సభలకు ప్రతినిధులను ఎన్నుకునే సభలు బెదవాళ్ళు జరిగాయి. మొదటి రోజున పురపాలక సంఘం పక్షాన గంజాం వెంకటరత్నం గారు, రెండవ స్థానిక సంఘం పక్షాన జంబులింగం మొదలయ్యారు శాసన నిర్మాణ సభ అధ్యక్ష సభ్యులయ్యారు. నేను ఆ సభలకు పోయి మద్రాస్ స్టాండర్డ్ పత్రిక ప్రతినిధిగా వార్తలు రాశాను. నాకు ఆ దినపత్రిక ఉచితంగా వస్తూ ఉండేది. రెండవ నాడు యతిరాజుల పిల్లె గారి ఛాయాపట ప్రదర్శన జరిగింది. అప్పుడు 4 గంటలు పిల్ల గారి తోటలో విందు జరిగింది. నరసాపుర ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు కావాలని ఆ రోజుల్లో పత్రికలో ప్రకటనలు వస్తున్నాయి. దేని పదవికి దరఖాస్తు చేసి సాయం చెయ్యండని స్నేహితులకు రాశాను. 3వ నవంబర్ నేను రాజమండ్రి వెళ్ళి తల్లిని తమ్ముళ్ళని చూశా. మా తండ్రి గారి సంవత్సరికానికి మా పిల్లతల్లి తప్ప ఎవ్వరు రాల. తర్వాత 9వ తేదీ కర్మలు పూర్తి చేసుకొని నేను బెదవాడ వెళ్ళిపోయా. 10వ తేదీ న్యాయవాది పరీక్షకు నేను దరఖాస్తు పంపాను. కానీ పరీక్షలు పాస్ అవుతానని ఆశ కానీ జయం చెప్పుకుని అని పాస్ అయిన తర్వాత న్యాయవాది అయ్యే కోరిక కానీ అప్పటికి నాకు లేదు. వేలివెన్ను వ్యాజ్యానికై నాకు పిలుపు రావటంతో 15వ తేదీ నవంబర్ రైల్లో తాడేపల్లి గూడెం వెళ్ళి నాతో కూడా వీరభద్రరావు వచ్చి రేలంగి వెళ్ళిపోయారు. నేను తడుకు చేరా. న్యాయవాదుల అభిమానంలో వారి ప్రతివాదాలు రాజీ పడ్డా. కొంత సొమ్ము మేము వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అప్పుడు నేను రాజమండ్రితో బెదవాడ వెడలిపోయాను. నేను పట్టణంలో లేని రోజుల్లో పుర ప్రముఖుల్లో ఒకరైన శంకరాజు వెంకయ్య గారు చనిపోయారు. డిసెంబర్ 2వ వారంలో నాయుడు గారు బెదవాడ వచ్చి ఈ ప్రాంతంలో ప్రాథమిక పరీక్షలు జరిపారు. వారితో నేను కూడా తెనాలి, నూజివీడు, రేపల్లె వెళ్ళి ఈ పరీక్షలో పాల్గొన్నాను. నాయుడు గారు 27వ తేదీ మద్రాసు వెళ్ళిపోయాక నాకు కొంత విరామం కలిగి న్యాయ పరీక్ష చదివా. దాసు శ్రీరాములు గారికి ఏకైక పుత్రిక మరణించిందని 22వ తేదీ చాలా విచారం పొందా. ఆమె విదుషీమణి కూడా. దాసు శ్రీరాములు గారి అబ్బాయి నా సంగతి తెలుసుకొని వాడు కొన్ని పుస్తకాలు వారి నాన్నగారి సాహిత్యం నాకు 2-3 భాగాలుగా పంపారు. అంటే 3 కాపీలు, ఒక్కొక్కటి 3 కాపీలు. కొన్ని లైబ్రరీకి, కొన్ని మిగతా వాళ్ళకి వీరపాల లైబ్రరీకి కూడా నేను ఇచ్చానన్నమాట. ఆయన మీద కూడా నేను విపులంగా రాశాను. న్యాయ పరీక్ష చదువులు నా ప్రాణాన్ని నమిలివేస్తున్నాయి. నాకు ఇప్పుడు మనశ్శాంతి కుదురుతుందా అని ఆశ్చర్యపడుతుంది. 31వ తేదీ హిందూ న్యాయ శాస్త్రాన్ని పూర్తి చేసి తల తడిమి చూసుకున్నా. ఆ సాయంకాలం ఆనకట్ట మీద నుండి కృష్ణా నది అవతలి ఒడ్డున్న దృశ్యాలను మిత్రులతో చూసి వచ్చి నూతన వత్సర కార్యాలను గురించి ఆలోచిస్తున్నా. ఇలా 1899వ సంవత్సరం పూర్తయి సతీయుత సంఘ సంస్కారం ఈ శీర్షికతో చిన్న ఆంగ్ల వ్యాసం రాసి సంఘ సంస్కారిణి పత్రికకు పంపా. అది 1899వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఆ పత్రికలో బెజ అనే సంజ్ఞాక్షరాలతో ప్రకటింపబడి ఈ కింద ఉల్లేఖింపబడిన ఈ వ్యాస సారాన్ని బట్టి అందులోని విషయాలు కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రేమాధిదేవత అయిన మన్మధుడు అంధుడని, అవనుడని, అనంగుడని ఆర్యుల విశ్వాసం. వివాహాధిదేవత స్థితి అంతకంటే అధమంగా ఉంది. ఈ ఉభయ దేవతలలోనూ మన్మధుడు మంచివాడనిపిస్తున్నారు. స్త్రీ పురుష హృదయ సమ్మేళనమే అతనికి ఇష్టం. వివాహాది దేవత అన్నదో ముఖ్యంగా మన దేశంలో తగినంత కారణం లేకే స్త్రీ పురుషులకు నిర్బంధ బాంధవ్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కిరాతుడి చేతల వలన ఎక్కువ మంది ఆడవాళ్ళు స్త్రీ పురుషులు తమ జీవిత సౌఖ్యాన్ని పోగొట్టు
సజ్జనుడైన నా మిత్రుడు సంస్కర్త గురించి ఇక్కడ కొంత ప్రస్తావిస్తా. ఆయనలో ప్రజ్ఞా సామర్థ్యాలు విశేషంగా ఉన్న వాటి వలన మేలు మాత్రం చాలా తక్కువ. ఆయన విద్యా విశారదుడు, సుగుణ భూషితుడు అయిన నవనాగరికుడైన వివాహ మూలాలైన వైషమ్యాలను అతని ప్రజ్ఞలు, క్రియాశూన్యాలు, ఆశయాలు నిష్ప్రయోజనాలుగా కలవు. అలాగా భావ సంపద, మహాశయ భాగ్యాలు కలవాడైన అతని విలువ ఎరగక అతని సందేశాల చొప్పున నడవడానికి ఎవరు కూడా కట్టబడటానికి ఎంతకాలం వైపరీత్యంగా ఉంది. ఎవడు దగ్గర రావడం, తాను చెప్పిన చొప్పున ఆచరించడమే పరమధర్మంగా చేసుకున్నవాడా పురుషుడు. అదే ఆ దంపతుల కలతకు కారణం. స్త్రీ పురుషులకు చిత్తవృత్తులలో కొంత భేదమే కాలంలో కలబడు. ప్రకృతంలో ఆ భేదం మిగుల అతిశయించి ఉంది. మోటు జాతుల్లో మగవారికి ఆడుదానికి కంటే ఎక్కువైన ఐకమత్యం ఉంటుంది. ఇద్దరి భావాలు, ఆచరణలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉండేవి. నాగరికత పెరిగిన కొద్దీ పరిస్థితుల్లో, భావాదుల్లో భేదాలు ఏర్పడ్డాయి. విద్యావంతుడైన పురుషుడి ఆశయాలు, విద్యా గంధం లేని స్త్రీకి గొంతెమ్మ కోరికలుగా కలిగి శతాబ్దాల నుండి స్త్రీ విద్య నిరసించేది ఈ దేశంలో స్త్రీ పురుషుల కల ఈ అంతరం అధికమై ప్రకృతిలోని గృహ కల్లోలాలో కనబడుతుంది. ఒడ్డు పొడుగులలో హనుమంతునికి వాలకెళ్ళుడికి కల భేదం బుద్ధి విషయంలో ఈ సంస్కర్తలకు అతని సతీమణికి ఉంది. గృహ జీవితాల గురించి ఉన్నతాశయాలు, భార్యా విద్యాభ్యున్నతి విషయమై ఉత్కృష్ట భావాలు కల ఈ సంస్కర్త జీవితంలో పరాజయం పొందారు. విద్యాధికులైన భారతీయులు పరిష్కరింపలేని సాంఘిక సమస్యలకై వాళ్ళని నిందించద్దు. పురుషుడొక్కడే ఈ పరాజయానికి కారణం కాదు. కుటుంబ విషయంలో అతనికి సర్వాధికారం లేదు. పశ్చిమ దేశాల్లో భార్య అంటే సామాన్యంగా స్వయంవరమైన స్త్రీ. అక్కడ వివాహ బంధాలు భగ్నమైపోవడం, భార్యాభర్తలిద్దరిలో తప్పక ఒకరు ముఖ్య కారులని మనం గ్రహించవచ్చు. భారతదేశం అలా కాదు. సంస్కారి ఆశయాల, సద్భావాల సంశయింపబడదు. కానీ అతని సతిని గురించి పూర్తిగా నిందింపకూడదు. అజ్ఞానమై అటవీ మృగంలాగా ఇల్లాలు పెరిగింది. అజ్ఞానయ్యి నిరంతరం అడవిలోనే సంచరిస్తూ వాంఛిస్తూ ముఖ్య విషయంలో ఆమె పొరుగు మసలమ్మల గురువుగా చేసుకుని భర్తకు ప్రాణ సమానమైన ఆశయాలను నాశనం చేసి అనుతాపలేశం లేక సంసార యాత్ర గడుపుతోంది. న్యాయవాది పరీక్ష. మహబూబ్ పాఠశాలలో బోధకుడు నాయుడు గారు ఈ స్నేహితుడు కుప్పరామయ్య గారు సకుటుంబంగా వచ్చి మా ఇంట జనవరిలో 10 రోజులున్నారు. 11 ఏండ్ల వయస్సు గల ఆయన కుమార్తె వితంతు అయ్యింది. ఆమెకు పునర్వివాహం చేయ తన ఉద్దేశం కలదని ఆయన నాతో చెప్పగా కాకినాడలోని నా మిత్రులొకరు తప్పక చేసుకుంటారని చెప్పా. 11వ తేదీ జనవరి నేను రాజమండ్రి వెళ్ళి అక్కడి నుండి ఆ స్నేహితుడి జాబు రాశా. ధైర్యం చేసి వారు ఈ పిల్లల్ని వివాహం ఆడటం ధర్మమని, అలా చేయకపోతే తమని ఎవ్వరూ నమ్మరని నేను రాశా. ఆ రోజుల్లో బోయర్ యుద్ధం సాగుతూ ఉంది. ఉభయ సైన్యాల్లో చాలామంది చనిపోతున్నారు. ధైర్యశాలులు, అల్పసంఖ్యాకులు అయిన శత్రువుల దశ బ్రిటిష్ వారి గల వైఖరిని మేము నిరసిస్తూ ఉండేవాడు. మా తమ్ముడు వెంకట్రామయ్య నాతో న్యాయశాస్త్ర పుస్తకాలు చదువుతూ తన వృత్తి పనులు చక్కబెట్టుకుంటూ ఉండేవాడు. మా తండ్రి గతించడానికి మేము మిగుల వగచ. 19 తేదీన నేను మళ్ళా బెదవాడ వచ్చి మా మరదలు చామాలమ్మ తన పిల్లలతో బెదవాడించి మాతో కొన్ని రోజులు. ఆ రోజుల్లో నా కుమార్తె నగ ఒకటి పోయింది, ఆమె కుమార్తె నగర ఒకటి పోయి. మా ఇంట పాచి పనులు చేసే ఒక పిల్ల మీద మేము అనుమానం పడ్డాం. కామశాస్త్రి గారు నేను దాని ఇంటికి వెళ్ళి పోతే నగ ఇచ్చివేయమని, లేకపోతే చిక్కుల్లోకి వస్తుందని చెప్పాం. నగ సంగతి తనకు తెలియని అప్పుడు చెప్పినా మర్నాడు ఆ స్త్రీ మాకు ఆ వస్తువు ఇచ్చేసి. 29వ తేదీ జనవరి జనచర్యలో ఇలా ఉంది. పాఠశాలాధికారి క్లార్కు ధర వచ్చుట రావటం చేత మా తమ్ముడు న్యాయశాస్త్ర పరీక్షకుడు చెన్నపురి బయలుదేరలేకపోయాం. సాయంకాలం పాఠశాల ఉపాధ్యాయుల సభ జరిగింది.
బోధకులు రోజుకు 5 గంటలు విద్యాలయంలో పనిచేయాలని, అలా చేయకపోతే పాఠశాల వదిలి వెళ్ళిపోవచ్చని క్లార్కు ధర సగర్వంగా సేనానిలాగా చెప్పేది. భారతదేశ విముక్తి కొరకు పాటుపడి క్రైస్తవ మత ప్రచారకుల పద్ధతులు ఇలా ఉంటాయి. ఓ జీససా, నీ అనుచరుల చర్యలను గురించి అశ్రువులు ఎలా నీ కళ్ళ నుండి రాల్చలేదా? 27వ తేదీ జనవరి, ఇందాక 26 అనుకోండి. తమ్ముడు నేను మద్రాసు బయలుదేరాం. రైల్లో కూడా మేమిద్దరం పరీక్షా పుస్తకాలు తిరగేస్తూనే ఉన్నాం. అంతకుముందు తెనాలి మీదుగా మధ్య మార్గంలో రైలు చెన్నపురిపోవడం ప్రారంభించింది కనుక మర్నాడు పొద్దునకే రాయపురం చేరాం. మిత్రుడు మునుకొట్ల సూర్యప్రకాశరావు గారు తిరుమలకేల్లో తమ బస వద్ద మాకు ఒక గది కుదిర్చి పెట్టారు. 29వ తేదీ పరీక్ష జరిగింది. మొదటి పరీక్షాపత్రం అందరిలాగా నేను కూడా పాడు చేశా. 2 ఫిబ్రవరితో పరీక్ష ముగిగా తల తడివి చూసుకున్న మంత్రిరావు వెంకటరత్నంతో మేము ఇద్దరం పార్థసారథి కోవెల దర్శించాం. మర్నాడు ఫ్లెచర్ విలియమ్స్ దర్శించిన షేక్స్పియర్ను గురించిన ఉపన్యాసాన్ని విని ఆయనతో మాట్లాడాం. 4 ఫిబ్రవరిని పరశువాకం వెళ్లి వీరేశలింగం గారిని చూశాం. ఆయన అక్కడ విశాల స్థలంలో ఒక భవనం కట్టి అందు వితంతు శరణాలయాన్ని నెలకొల్పి నడుపుతున్నారు. ఆ సాయంకాలం మళ్ళా మేము మెడ్రాసు వదిలే. 24 ఫిబ్రవరిన వీరభద్రరావుతో కలిసి నేను రైలు స్టేషన్కు పోయి వీరేశలింగం గారి కోసం కనిపెట్టుకుని ఉన్నా. పంతులు గారు సకుటుంబంగా చెన్నప్పటి నుండి ప్రయాణం చేస్తున్నారు. మేము తీసుకెళ్లి ఉన్న అన్నం వాడు తిన్నారు. తాము విశాఖపట్నం పోతున్నామని తమతో వచ్చే బాల వితంతులు జ్ఞాపతి శేషగిరిరావు పంతులు గారికి ఇచ్చి అక్కడ నివాసం చేస్తామని, అక్కడ వివాహం చేస్తామని, వివాహం అయ్యే వరకు ఈ సంగతి రహస్యంగా ఉంచాలని పంతులు గారు చెప్పారు. వెంట్రి కుమారుడి అన్నగారైన సుబ్బారావు పంతులు గారు రాజమండ్రిలో ఉండటం వల్ల ప్రమాదవశత్తు ఈ సంగతి ఆయనకి తెలిస్తే వివాహానికి అంతరాయం కలుగుతుందని పంతులు గారి బాధ, భయం. ఆ రోజుల్లో మా తల్లి, తమ్ముడు తల్లి కృష్ణమూర్తి, చెల్లెలు కామేశ్వరమ్మ మమ్మ చూడటానికి బెదవాడ వచ్చారు. వైద్యుని పిలిపించి మా తల్లిని చూపించా. ఔషధం ఇస్తానని అని చెప్పారు. నాకు 2000 రూపాయలు బదులిచ్చిదారా అని నా పూర్వ శిష్యులు ఇద్దరిని వేడుకగా ఇయ్యలేము అని మొహమాటం లేకనే చెప్పేశారు. వారు కొంతకాలయాపన చేశారు. ఈ సంగతిని స్పష్టంగా తెలుసుకోవటానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వారిలో ఒకడు తన లెక్కల పుస్తకం నా ముందు పడేశాడు. ఆయన వద్ద దమ్మిడి అయినా నిలవలేనట్టుగా అంకెల్లో కనబడ్డాయి. లేదని చెప్పి వేయటానికి శిష్యుడు తొక్కిన ఈ చుట్టూ త్రోవకు నాకు ఆశ్చర్యం. వీరేశలింగం గారు వారి భార్య 3వ తారీఖు మార్చి తిరిగి మెడ్రాసు వెళ్ళిపోయారు. స్టేషన్లో వాళ్ళని కలుసుకున్నాను. ఈ పెండి విషయంలో పంతులు గారు చూపిన సాహస చాతుర్యాలు మెచ్చాం. 5/4 మార్చి ఆదివారం నా దినచర్య ఇలా రాశా. భోజనం ఆలస్యం, భార్య మీద కోపం, ఇలాంటి బతుకు కంటే మరణమే మేలు. అవిధేయ అయిన భార్య, ఎక్కడ చూసినా అప్పులు, తగు మాత్రం రాబడి, ఉన్నతాశయాలు, వీటన్నిటినీ సమన్వయ సారస్యం ఎలా పొందుతా మేము ప్రార్థన జరిపాం. సత్యము సర్వేశుడు అనే విషయంలో నేను ధర్మోపన్యాసం చేశా. అప్పుడు కృష్ణ వైపు శ్రీకారు మార్టినో విరచితమైన మత పఠనం చదివా. 5వ తేదీ మాకు ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చి లిపి బాగా లేకపోవడంతో అందరి విషయాలు సరిగ్గా తెలియదు. మర్నాడు వీరభద్రరావు గారికి కూడా అలాంటి ఉత్తరమే వచ్చినట్టుగా చెప్పి నా భార్య మాటకారి అని, గర్వి అని అందులో ఉంది. 4 విద్యార్థులు ఏ ఉత్తరాలు రాశానని అందులో ఉంది. అలాంటి ఆకాశరామన్న ఉత్తరాలు నేనెప్పుడు ఎరగను. కిన్నురాలైన నా భార్య ఈ సంగతి వీరభద్రరావు భార్యతో చెప్పగా, సర్వజ్ఞులకు కవులు ఇంట ఉండగా పరుల గురించి అనుమాన పడతావేమిటి అని ఆమె చాలా చక్కగా నెమ్మదిగా చెప్పి, న్యాయవాది పరీక్షా ఫలితాలు 18 మార్చిని తెలిసాయి. నేను తప్పా. వెంకట్రామయ్య పద్ధతిలాగానే 2వ తరగతిలో పాస్ అయ్యాడు. రాజధాని అంతటికీ మొదటి తరగతిలో ఒక్కడే గెలవటం, నాలాగే 2వ తరగతి పరీక్షకు వచ్చిన వాళ్ళంతా తప్పిపోవటం జరిగింది. ఈ పరీక్షలోని 5 భాగాలలో 2 నేను పాస్ అయ్యాను. కొంత ఉపశమనం పొందాను.
ఏలూరు యువజన సమాజ సభలో ఒక ఉపన్యాసం ఇయ్యగమని నన్ను కోరారు. బాల్య స్వర్గం అనేటువంటి విషయంపై నేను ఒక ఆంగ్ల వ్యాసం రాసి 8వ తేదీ ఏప్రిల్ ఏలూరులో జరిగిన సభలో చదివా. కొద్ది రోజుల్లోనే రాజమండ్రి ప్రార్థన సమాజ వర్ధంతి జరిగింది. సమయానికి 15వ ఏప్రిల్ మా తమ్ముడు భూలోక స్వర్గం అనే తెలుగు వ్యాసాన్ని, నేను వీర సంస్కర్త అని ఆంగ్ల వ్యాసాన్ని చదివా. లింగం గారి జీవిత విమర్శమే నా ప్రసంగానికి ముఖ్య విషయం. అరవపల్లి సుబ్బారావు గారే మొదలైన విద్యార్థికులు మెచ్చుకున్నారు. కానీ నా మిత్రులకు అంతగా రుచించలేదు. పెరటి చెట్టు మందుకు పనికిరాదు కదా. బాల్య స్వర్గం మరుదుడి రచనాలు, వాడి ఆలోచనలు ప్రతిబింబ. 1800 సంవత్సరం ప్రాంతంలో నా ఊహాపోహలను, ఆశయాలను నేను ఆ సంవత్సరం రాసిన 2 వ్యాసాలు నిదర్శనాలు. ఈ 2 ఇదివరకే సూచింపబడ్డాయి కవుల. వాటిలో మొదటిది బాల్య స్వర్గం. యవ్వన పోకడలు బాల్యంలోనే కనపడతాయని చెప్తారు. పండు సూచనలు పువ్వుల్లోనే కనపడతాయి. రానున్నటువంటి కారణములోనే కార్యం ఇమిడి ఉంటుంది. తన వంశానికి భావి కాలంలో రానున్న విపద్దశ తొలగించటానికి జ్యేష్ఠపుత్రుడు దుర్యోధనుడి బాల్యంలోనే తాను తెగటార్చాలని ధృతరాష్ట్రునికి మంత్రుడు హితోపదేశం చేశారు. బాలకులు వికాసాలు పొందని చిన్న మనిషి అయినా చిన్ని మనుషులని చిన్నవారినిగా చిన్నగా చెప్ప ఆకాశమంత ఆశ అభివృద్ధి పొంద అపరిమిత అవకాశం అఖండ మనశక్తులు గల చిన్నవాళ్లలో హ్రస్వదృష్టి సంకుచిత స్వభావాలు ఏర్పడితే పెద్దవారులు నిజమైన చిన్నవారిలాగా చదువర్లాగా నిర్ధారణ చేసుకోగలరు. ఎన్ని లోపాలున్నా బాల్యంలో నాకు సానుభూతి. పెద్దవాళ్లతోటి స్వర్గం కంటే చిన్నవాళ్లతో నరకమే నాకు చాలా ఇష్టం. బాల్య సుఖాలాగా నిశ్చితమైన సుఖాలు. పిన్నవాడి పిన్న నవ్వు గగనతలంలోని బాలచంద్రుడిని అలాగా అనిపిస్తుంది. ఒక కవి వర్ణించినట్లుగా మనుష్యుడి కపోల తలంలో పొడచూపే నల్ల వెంట్రుకలు మొలకలెత్తే పాప బీజాలను స్మరిస్తాయి. వీటిలో బాలకుని యొక్క నిష్కపటమైన ముఖం తమ్మి పూలుని పోల్చి ఉంటుంది. పదిగల్లాగా స్వచ్ఛంగా వికసించే మల్లిలాగా పరువంతో అది ఒప్పుతూ ఉంటుంది. స్వర్గలోక సుఖాలకి ఇది స్మరిస్తూ ఉంటుంది. స్వాభావికంగా సుగుణ మడి అయిన జీవాత్మ ప్రాపంచిక కలుషం చేత కప్పబట్టి రాను రాను తన నైసర్గిక నైర్మల్యాన్ని కోల్పోతుంటాడనే నమ్ముదు. బాల్యానికి గల ప్రథమ లక్షణం అమాయకత్వం. అది వట్టి అజ్ఞానం కాదు, శైశవంలోని నిర్మలత్వం. ఆత్మకు నైసర్గికం గల పవిత్రతయే. ఎవడి రుజుప్రవర్తన ప్రభావంలో వాడి ఆత్మ ఈ సౌరభ విశేషాన్ని కోల్పోదో వాడే ధన్యజీ. అమాయకత్వం అంటే నిరపరాధత్వమే కాదు, అపరాధం ఆచరింపకుండా నేరకుండా ఉండాలి. శోధనలకు దూరంగా ఉండటం కాదు, వాటిలో అయ్యును తాను తాకుడుకు లెక్క చేయకుండా ఉండాలి. ఈ అమాయకత్వానికి గుర్తు సుగణ సౌందర్య రాశి అయిన జానకి ఇలాంటి అమాయకత్వానికి గొప్ప ఉదాహరణ. లోక కష్టాలు కలుషాలు ఆ పుణ్యవతికి ఎరగపోలేదు. కానీ ఆ సుగుణ ప్రభావంలో ఆ సుశీలకు కలిగిన శోధన బలం పటాపంచలైపోయి ఈ భూలోక నాటక రంగంలో ఆ కాంత కార్యకలాపాలు ముగించుకొని మళ్ళా జననీ గర్భంలోకి ప్రవేశించి శైశవంలో గల ముఖ్య లక్షణాలు అమాయకత్వమని నా వాదం. దీన్ని అరికట్టడం వల్లనే నైతిక బలారిష్టాలు పోతాయి. అది పెద్దలైన వాళ్ళ మనస్సులను బాగుపరచడానికి మారుగా పిల్లలు మరింత పాడగటం మనకంటే వాళ్లే సజ్జనుడు అనిపిస్తూ ఉంటాయి. బాల్య లక్షణం ఇంకొకటి నిష్కాపటి. బాలుర స్నేహాలు, వాళ్ళ మధుర భాషణాలు సద్భావపూరితాలు. ఒక పాఠశాలలో తరగతిలో ఒక బాలుడి కింద దగ్గర కూర్చుండుమని అందులో ఇష్టపడని విద్యార్థిని నిర్బంధంగా అతడు ఏడ్చి
మా ఇద్దరికీ విరోధమండి, మేము దగ్గరగా ఉండలేమండి అని వాడు మొరవేశాడు. ఈ బాలకుడి నిష్కాపట్యానికి నాకు ఆశ్చర్యం కన్నా. పెద్దవారులైన మాకిట్టి నీతి ఉంటే ఎంత బాగుంటుంది అనిపించి లోని తలంపులు బయల్పడకుండా చేసుకోవటం పరమావధని పెద్దవారు అనుకుంటున్నాం. కాకునే ఏళ్ళు పైపడిన కొద్దీ మోక్షానికి ద్వారాలైపోతాయి. బాల్య లక్షణాల్లో ఇంకొకటి విశ్వాస గుణం. కౌతుమ ఆశ్చర్యాలతో జ్ఞానోత్పత్తి అవుతుంది. ఇవే విశ్వాసానికి మూలం. శైశవంలో భూలోకమంతా చిత్తర వస్తు ప్రదర్శనలాగా మ్యూజియంలా కనబ ప్రశ్నోత్తరాలతో నిండి ఉండే బాలకుడి మనస్సుకు విశ్వాసం పట్టుగొమ్మ అవుతుంది. జననీ జనకులు, వయోవృద్ధులు, విశ్వాసపూరిత హృదయులు బాలకులకు పూజనీయులవుతారు. పిన్నవారల భక్తి ప్రేమ అందుకొన అర్హత కలిగి ఉండటంకైనా పెద్దలు పూజ్యత దాల్చి ఉండటం కర్తవ్యం కదా. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదవికి తెరువులు చెప్పరు. చీకటి పరువులు పెట్టంగానే నా బాలకురాలా అని ప్రహ్లాదుడు తోడి బాలురకు ఉద్బోధించి, బాలల హృదయాలు తగిన మాధుర్యం లేక నిస్సారతం పొందుతున్నాయి. బాలుర మంచి లక్షణాల పూర్తి పట్టిక ఇవ్వటం నాకు ఇష్టం కాదు, కానీ అవన్నీ ఉన్నాయి. వీర సంస్కర్త, నా రెండవ వ్యాసమైన వీర సంస్కర్త సారం ఇక్కడ చెప్తాను. కార్లైల్ సూరనామంలో వివిధ వృత్తుల్లో ఉండు వాళ్ళని గురించి రాశాడు. తన విద్యుక్తాలను ధైర్య సాహస సద్భావాలతో నిర్వర్తించేవాడాయ. కత్తిగడ్డి దేశ స్వాతంత్రానికై పోరాడే సైనికుల్లాగా స్వదేశంలో కలచేటువంటి దురాచారాలను ఎదుర్కొని వాటి నిర్మూలన చెయ్యటానికి ఆశయం పడుతుండేవాడు సూర్యుడిలాగా ఉండాడు. సంఘ సంస్కరణ విషయంలో కూడా సూర్యుడు కనబడుతున్నారు. దేశీయుల దురభిమాన దుర్భ్రమలను లెక్క చేయకుండా సంఘ శరీరంలోని దుష్టాంగాన్ని ఖండించి చికిత్సకుడై కావాల్సిన తన సుఖాన్ని, తన అశుభనం తాను పూర్తిగా ఉత్తమ కార్య నిర్వహణానికై అర్పణ చేసేవాడే శూరుడు. సంఘ సంస్కర్త కార్యకలాపాల సుఖాలు చెయ్య అని అనుకోకూడదు. దైవం పట్ల, తోడి మానవుల పట్ల చెల్లించాల్సిన విద్యుక్తాలు చెల్లించటం తప్ప ఇంకొక అపేక్ష సంస్కరణ రంగంలో వాడికి ఏముండదు. కనుక సంస్కర్త సూర్యుడే. ఎంత హీన స్థితిలో ఉన్న జాతిలోనైనా శుభోదయ సమయంలో సంస్కర్త పడుతూనే ఉంటాడు. పరదేశీయులచే జయింపబడిన భారతదేశం తరతరాల నుండి అంతఃశత్రుల దాటికి లోనవుతాడు. నిరర్ధకమైన కర్మలను, హేయ దురాచారాలను భారతమాత దాస్యం చెల్లిస్తూనే ఉంది. అప్పుడు వంగదేశంలో రాజా రామమోహన్ రాయలు ఉద్భవించి సహగమన విరోధం చేసి స్వాతంత్రాన్ని రాజ్య మార్గం ఏర్పరిచి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాలు చేశారు. బొంబాయి రాజధాని విష్ణు పండిత ఈ సంస్కరణానికి ప్రాచుర్యం కలిగించాడు. ఇంకా మన రాజధాని మాట ఏమి చెప్పాలి? విద్యాధికార సంపన్నతలు వెలసి ఉండే దిక్కుల సంస్కర్త ఉద్భవం కాల. దాక్షిణాత్యులలో ఎలా ఇట్లాంటి భాగ్యాన్ని మన ఆంధ్రులకే సంప్రాప్తమై నాటు పొరమందులోని ఒక విద్యాబోధనకి గౌరవం లభించి 1881 సంవత్సరంలో డిసెంబర్ 11వ తేదీ రాజమండ్రిలో జరిగిన ప్రథమ వితంతు వివాహం కందుకూరి వీరేశలింగ నామంకి దేశ ఖ్యాతి తెచ్చిపెట్టింది. కారణాలు ఏమైనా కార్యమెన్నడూ జరగదు కదా. ప్రస్తుతం ఆంధ్రుడంత హీన దశలో ఉన్న పూర్వకాలంలో ప్రఖ్యాతి పొందిన జాతి వాళ్ళు. కృష్ణరాయల కాలంలో ఆంధ్ర రాజ్యం దక్షిణ హిందూ దేశమంతా వ్యాపించి వారి భాష లాలిత్య మృదుత్వాలకు పర్యాయ పదాలయ్యి వారి కవితా సారస్వతం ఔన్నత్యం పొంది ఇదివరకే ఆంధ్రదేశంలో రాజమహేంద్రి మధ్యస్థానమై దక్షిణ దేశ వాహినుల్లో
గొప్పదైన గోదావరి నదీ తీరంలో ఆ పురం విలసిల్లింది. ఆ పట్టణంలో నన్నయ్య భట్టు తన ఆంధ్ర భారతం రచించి ఏలికైన రాజరాజ నరేంద్రుడికి అంకితమిచ్చి ఆ ప్రాంతంలోనే ఆంధ్ర కవి సార్వభౌముడు శ్రీరాముడు తిరిగాడు. వీరేశలింగ కవి ఆంధ్రుడు వీరిని విద్వాంశ ప్రవేశ పరీక్ష వరకే ఆయన ఆంగ్ల విద్య ఆంగ్ల సారస్వతాన్ని పూర్తిగా గోలాడు. విద్యా బోధక వృత్తిని అవలంబించిన ఈ యువకుడు స్త్రీ విద్యాభిమాని బాలికా పాఠశాల ఒకటి ధవళేశ్వరంలో స్థాపించాడు. పత్రికలకు వ్యాసాలు రాసి తర్వాత వివేకవర్ధని అనే పత్రిక నెలకొల్పాడు. మొదట పద్యాలు రచించడంతో కాలక్షేపం చేసిన ఆ తర్వాత ఆయన గద్య రచన ప్రారంభించి సంస్కరణ విషయాలను చర్చించాడు. అలాగే వితంతువుల వివాహాలు ప్రోత్సహించడానికి ఒక సమాజాన్ని ఏర్పడి వీరేశలింగం ఆ సంస్కరణం గురించి విజ్ఞాపనలు ప్రకటించి కార్యరూపం దారిస్తే గాని ఎలాంటి సంస్కరణానికి కూడా దృఢత్వం ఏర్పడదని నమ్మి ఆయన 1881 సంవత్సరం 11వ డిసెంబర్న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహం జరిపించారు. వాక్కునకు లేని చైతన్య విశేషం కార్యానికి కలుగుతుంది. మాటలకు లొంగని నిదురించే సంఘం పనులకు అదిరిపడి లేచి ఆలోచన చేయటం ప్రారంభించి అప్పుడు వితంతుద్వాహ సంస్కరణం అణచివేయాలని సంఘంలోని పూర్వాచార పరాయణ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. పంతుల మిత్రులను వాళ్ళు బహిష్కరించారు. వీరేశలింగం వారి అనుచరులంతా ఒక్కొక్కరే బహిష్కార భీతిచే పక్కకి పోయినా ఆయన మాత్రం కొంకకుండా నిలబడ్డారు. 1888 సంవత్సరం తన ప్రియమిత్రుడైన గవర్రాజు చనిపోయిన వీరేశలింగం పంతులు గారి ధైర్యస్థైర్యాలు వదల్ల తానొక్కడే రణరంగంలో నిలవాల్సి వచ్చి వీరేశలింగం పంతుక ఇంచుకైనా చలింపని ధీరత్వానికి పోరు సల్పాడు. కనుకనే ఆ మహాశయునికి ఆయన చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ విజయం లభించి కాకినాడ వాస్తవ్యులు పైండా రామకృష్ణయ్య గారు వితంతు ఉద్వాహాలకు కావలసిన ధనం సహాయం చేశారు. బహిరంగంగా పంతులు గారితో భోజనం చేయండి సాహసింపని విద్యాధికులందరూ ఆయనకు తోడ్పడ్డారు. మొదటి నుండి విద్యార్థులు ఆయనకు సహచరులుగా ఉన్నారు. లింగం గారి వితంతుద్వాహ సంస్కరణ రాను జేసీయుల ఆమోదాన్ని పొందింది. సంస్కరణం ఇప్పుడు పల్లెలకు పట్టణాలకి పాకింది. అలాంటి వీరేశలింగ సంస్కర్త సూర్యుడు కదా. ఈతడు కట్టుకథలను ఓడిని పరమదేశీయుడైన క్రామ్వెల్ నరరక్తపాతం చేసినటువంటి నెపోలియన్ కళ్ళ మిరుమిట్లు గొలిపే కవితా నైపుణ్యం గల షేక్స్పియర్ కాకపోవచ్చు. ఇతడు మన తోడి ఆంధ్రుడు. షేక్స్పియర్ గల కవితాశక్తి క్రామ్వెల్కు గల బాహుబలం ఈతని కలదని చెప్పేవాడును కాదు. కానీ సంస్కరణ విషయంలో వాళ్ళలాగా ఈయనలో కూడా శౌర్య గుణం బాగా ఉంది. సూర్యుడికి సద్భావం ప్రథమ లక్షణం. లింగం గారికి సద్భావం చాలా ఎక్కువ. ఆచార కాల సర్పాల కోరలు పీకేసి మఠాధిపతుల తీవ్ర అస్త్రాలను వమ్ము చేసి సంఘం వారి శాపాలను విఫలం చేసి మన హాస్యాలను క్రౌర్యాన్ని సహన బుద్ధితో క్షమించిన ఈ ధీరుడి పేరు లోథర్ థియోడో పార్కర్ రామ్మోహన్ రాయల్ మొదలైన యోధుల పేర్ల ప్రక్కన బంగారు అక్షరాలతో లిఖింపదగింది కదా. ధైర్యంలో బుద్ధి స్వాతంత్రంలో క్షితిని జయింపజాలిన క్షమా గుణంలో దక్షిణ హిందూ దేశంలో ఈతడితో సరి సమానుడెవడే. ఉత్ప్రేక్ష అతిశయోక్తంతో పొత్తిపుచ్చే నా ఉద్యమం కాదు, కేవల సత్యాన్ని గురించిన నా నిశ్చితాభిప్రాయమే నేను చెబుతున్నా. ఈ నాయకుడు అసమాన ప్రజ్ఞ, స్వతంత్ర బుద్ధి,
సమధిక వాక్ శక్తులతో వెలయిస్తున్నాడని చెప్పగాను. ఈయన గల లోపాలు నాకంటే ఎవరికి బాగుగా తెలుస్తాయని అనను. అయినా నిశ్చిత బుద్ధి, స్వార్థత్యాగం, నయ సంపద వీటిలో మాత్రం ఉన్నత స్థానం. ఆయన దగ్గర కూడా నిలబడి లేని వాళ్ళు చాలామంది. ఆయనే ప్రథమ స్థానం. సంఘ సంస్కరణ తీక్షత దాల్చి ఉండే ఆ పూర్వ రోజుల్లో లింగం గారి సంస్కృత చెడుగని బొత్తిగా ఊరిముగా లేకుండా ఉండే. యుద్ధరంగంలో మృదువైన సాధనాలు ప్రయోగించడానికి ఆయనకు ఇష్టపడ. దౌష్ట్యాన్ని ఒక్క పెట్టిన దుడ్డు కర్రతో మోదటానికి అభ్యాసపడ్డాడు, అలవాటు పడి. ఆయన ప్రహసనాలు వ్యక్తిగతాలని కొందరు ఎరుగరు. ఆ ప్రహసనాలలోని ముఖ్య పాత్రుడు సజీవులైన మనుషులే. రాజమహేంద్రవరంలో వీధుల్లో రాత్రులు పడుపు టెంట్లకు చేరే వితుకాండ్రు, న్యాయసభలో ఉన్నతాసనాలు అధిష్ఠించే నీతి దూరులైన ఉద్యోగస్తులు, వీరందరూ తమ ప్రహసనాలకే ప్రత్యేకంగా కల్పింపబడిన పాత్రలకి కాక నీతి పదానికి, న్యాయ మార్గాన్ని, ముఖ్యంగా తనకు ఆగర్భ శత్రువులని ఆయన తలచారు. వారి ఎడల ఆయన పూజించిన గాఢమైన హృదయపూర్వకమైన క్రోధంలో ఉన్న రహస్యం ఇదే. తన పక్క తుపాకీ పేలుతుంటే త్వర నుండి తీసిన కత్తిని ఝలిపించడానికి యుద్ధ సన్నద్ధుడైన వీర భటుడిలాగా వివేకవర్ధని కత్తిని పత్రిక ఆ రోజుల్లో వారం వారం నీతి న్యాయాలను ఉల్లంఘించే వాళ్లతో పోరు చేస్తూ ఉండే. అందులోని ఉపన్యాసాలను ఎలా దౌష్ట్య విద్రోహులు వణికేవాళ్ళు ఎప్పటికీ కొందరు ఎరుగు. ఆయన ప్రహసనాలు కటువుగా ఉండినట్లే వారి వ్యాసం గాంభీర్యం కూడా పొంది ఉంది. వీరేశలింగం పేర సంఘ సంస్కరణ విషయంలో లాగానే సాహిత్య పునరుద్ధరణలో కూడా ప్రఖ్యాతి పొందింది. ఈ రచయిత ప్రకృత ఆంధ్ర వచన రచన చతురానడు. ప్రకృతాంధ్ర వచన చతురానరుడు అంటే 4 ముఖాలు కల బ్రహ్మ. ఆంధ్ర వచనకు బ్రహ్మ. సంస్కృత సారస్వత సాంగత్యంలో ఆంధ్ర కవిత్వం పూర్వం వెలుతెక్కిన రీతిగా ఆంగ్ల సాహిత్య సంపర్కంలో ప్రకృతం ఆంధ్ర వచనం సుస్థితికి చేర్చిన వాడాయన. ఈ కార్యం వీరేశలింగం గారి సుకృతమే కాక దీని కీర్తంతా ఆయందే. వీరి శీలంలాగానే వచన శైలి, స్వచ్ఛత, మృదుత్వం కూడా కలిగి, బలిమి కూడా కలిగి మొదటి ఆంధ్ర కవుల్లాగానే ఈ ప్రబంధమాంధ్ర వచన రచయిత భాషాంతర గ్రంథాలతోనే కాలక్షేపం చేశారు. అన్య భాషలోని సొంపులను మాతృభాషలోకి తీసుకురావాల్సిన భారం ఆయన వహించాడు. ఆయన సొంత కావ్యాలు అల్లటం ఇదే. ఇది కాక బంగాళీ సారస్వతాన్ని ప్రథమ వచన రచయితలై రామ్మోహన యజాసాగర్ల వీరేశలింగం పంతులు కూడా సంఘ సంస్కరణకై వచన గ్రంథాలు అధికంగా రాశారు. సత్యాన్ని విస్పష్టంగా, విపులంగా, ముఖమాటం లేకుండా ఆయన చెప్పాలి కనుక ఆయన శైలి కూడా స్వచ్ఛంగా, స్పష్టంగా, సూటిగా. అంతేకాదు ఈ గుణాలలో సంస్కరణాభిలాషతో కూడా వెలసిల్లే వచన శైలిని మన ఆంధ్రంలో కల్పించే కానుక వసంగిల కీర్తి శాశ్వతంగా ఈ మహనీయుడు సంపాదించాడు. రేపు వెంకట శివుడి గారి 40వ వ్యాసం సమష్టి కుటుంబ కష్టాల గురించి తెలుసుకున్నాం.